ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. తన తర్వాత తన పరిచర్య, తన యేసు యొక్క బోధలు అన్నీ కూడా ఒక శాస్త్రి యొక్క పరిచర్య, శాస్త్రి యొక్క బోధలతో పోల్చబడినట్లు చూస్తున్నాం. రబ్బీగా, ప్రవక్తగా మరియు క్రీస్తుగా కూడా తన శిష్యుల ద్వారా మరియు ఇతరుల ద్వారా కూడా యేసు ప్రభు పోల్చబడినట్లు చూస్తున్నాం. ఈయన శాస్త్రిగా తను పోల్చుకుంటూ మరి సబ్బాతు వాక్యాలను చదివాడు. సబ్బాతు రోజున వాక్యాలను తీసి ఒక శాస్త్రి ఎలాగైతే చేస్తాడో అలా చేశాడు. మరి వాక్యమును చాలా నేర్చుకున్నవాడు కాబట్టి మీరు చదవలేదా, ఈ వాక్యాలు చదవలేదా అని శాస్త్రులకు సవాలు వదిలినవాడిగా చూస్తున్నాం. ఇప్పుడు శిష్యులకు కూడా తను నేర్పుతున్నాడు. గమలీయేలు దగ్గర శిష్యరకం పొందినవాడు శాస్త్రి. తన శిష్యులకు గమలీయేలు కంటే కూడా ఎక్కువైన వాడు మరి మీకు బోధన అందిస్తున్నాడు, మీకు బోధకుడుగా ఉన్నాడు అని వారికి తెలియపరుస్తున్నాడు. కేవలము ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు మాత్రమే కాదు, పరలోక రాజ్య నియమములు, ఈలోక నియమములు కూడా ప్రత్యక్షత కలిగిన శాస్త్రిగా వారి శిష్యులకు బోధిస్తున్నాడు. ఈ శాస్త్రి మరి పాతవి కొత్తవి కూడా తన శిష్యులకు అందించాలని, పాతవిగా అనిపిస్తున్నటువంటి మరి దేవుని యొక్క ఆజ్ఞలు, మత ఆచారాలు, ఆచారములలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను కూడా వారికి వివరిస్తూ మరి క్రొత్త నిబంధనగా అప్పచెంపబడిన పరిశుద్ధాత్మనే ప్రత్యక్షత మరియు ఉపమానములు, వారికి కావలసినటువంటి లోకపరమైన జ్ఞానంతో కూడినటువంటి బోధలు కూడా వారికి బోధిస్తున్నాడు. ఇవి రెండూ కూడా బోధించిన వాడుగా యేసు ప్రభు మనకు కనపడుతున్నాడు. ఎప్పుడూ కూడా నేను ఆజ్ఞలు కొట్టివేయటానికి రాలేదని చెప్పిన దేవుడు పాత నిబంధన సంగతులు, కొత్త నిబంధన సంగతులను కూడా వారి యొక్క శిష్యులకు బోధపరుస్తున్నాడు, వారికి వివరిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు మనం పరలోక రాజ్యంలోకి సిద్ధపడతాం. పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటాం. ఇటువంటి ప్రత్యక్షత కలిగి మనం సిద్ధపడటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడైన యేసయ్య, పరలోకం రాజ్యంలో మమ్మల్ని చేర్చాలని ప్రభా, నీ యొక్క ప్రత్యక్షత తెలుసుకోవాలని నువ్వు ఎంతో కృప చూపిస్తున్నావు నాయన. నేను ఇది కృపను మేము తండ్రి జార విడుచుకోకుండా ప్రతి దినము నీ సన్నిధిలో మేము ఎదుగుటకు తండ్రి నిన్ను అందరికీ చూపించే వారికి ఉండేలాగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.